చేయట్లేదండి. కారు ఇంజిన్ ఆగిపోతే బ్రేక్స్ పట్టవు. ఆ హ్యాండ్ బ్రేక్తో నెమ్మదిగా అలా పక్కకు వచ్చాను. పక్కకు వచ్చి ప్రేయర్ టైం అయిపోతుంది, మరి కారు సంగతి అలా తర్వాత చూసుకుందాం అని చెప్పి హనుక్ ఫోన్ చేస్తే గబగబా తను కారు పట్టుకొని వచ్చాడు. ఈలోపు నా ఫ్రెండ్కి ఒక వరుణ్ మోటార్స్లో నాకు ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, మెకానిక్. ఫోన్ చేశాను, ఎత్తలేదు. మరలా తను ప్రేయర్లో ఉన్నాడు అనమాట, ఎత్తలేదు. మరలా ఫోన్ చేస్తే ఎత్తాడు. తను మరుసటి రోజు చెప్తున్నాడు, నేను ప్రేయర్లో ఉన్నాను, అసలు యాక్చువల్గా ఎత్తను ఫోను. రెండోసారి ఫోన్ వచ్చేసరికి ఎందుకు ఎత్తాను, ఎక్కడున్నారంటే ఇక్కడ చాలా దూరంలో ఉన్నానంటే, ఎక్కడ ఉన్నానంటే, ఓ పని చేయండి బానెట్ ఓపెన్ చేయండి అన్నాడు, బ్యాటరీ దగ్గరికి వెళ్ళమన్నాడు, ఏదో చేయమన్నాడు. అదంతా అలా మొత్తం అన్ని కదిపాను, స్టార్ట్ అయిపోయింది. ప్రైజ్లో హల్లెలూయా. ఒకసారి చిన్న చిన్న ఆలోచనే కానీ అది మనకి సింతేనా అనుకోవచ్చు. నేను వెంటనే తనకి మరుసటి రోజు పిలిచి ఒక మెకానిక్ దగ్గర తీసుకెళ్తే చాలా డబ్బులు అవుతాయి కదా, వద్దు వద్దు అన్నాడు. కానీ నేను దానికి అది చిన్న ఆలోచన, కానీ అదేమైందో మనకి అర్థం కాదు. కానీ అలా కొన్నిసార్లు చిన్న చిన్న పనులే కానీ దేవుడు అద్భుతంగా చేస్తాడు. ఎంత టెన్షన్ అయిందంటే పక్కన ఎవరు మగవాళ్ళు లేరు, లిడియా ఉంది, కానీ దేవుడు అద్భుతంగా మమ్మల్ని అక్కడి నుంచి విడిపించాడు. అలాగే అనుకోకుండా లాస్ట్ మండే అంటే సండే ఈవినింగ్ కోరాపుట్ వెళ్ళాం. యాక్చువల్గా మేము ఒక క్యాన్సర్తో బాధపడుతున్న ఒక వ్యక్తికి ప్రార్థన చేయడానికి లాయిడ్ పాస్టర్ గారితో కలిసి తమ్ముడు వెళ్దామని నాకు ఫోన్ చేస్తే సరే అన్నాను. అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేశారు, అది కన్ఫర్మ్ కాలేదు. చాలా మరి ఇబ్బందికరంగానే మేము ప్రయాణం చేసాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ వాళ్ళకి ప్రేయర్ చేయడమే అనుకున్నాము. ఎవరికైతే ప్రేయర్ చేయడానికి వెళ్ళామో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య పాస్టర్ గారు కనుక ఆయన ఏం చేశారంటే ఒక ప్రేయర్ కూడా అరేంజ్ చేశారు. ప్రేయర్ అరేంజ్ చేసిన తర్వాత మేము మాట్లాడుకుంటున్నాము. ఆయన నాకు లాయిడ్ పాస్టర్ గారు చెప్తున్నారు, తమ్ముడు మార్నింగ్ వెళ్ళిపోయి ఆయనకి ప్రేయర్ చేద్దాము, క్యాన్సర్ పేషెంట్కి ప్రేయర్ చేద్దాము, అయిపోయిన తర్వాత చిన్న మీటింగ్ ఉంటుంది, తర్వాత వర్డ్ షేర్ చేసుకున్న తర్వాత మనం ఈవినింగ్ మరలా నైట్కి అయిపోద్దాం అన్నీ చెప్తుంటే, అన్న ఎవరన్నా మెసేజ్ చెప్తారు, నువ్వే అన్నాడు ఆయన. ఈ లాంగ్వేజ్లో చెప్పాలన్నాను. ఎవరో ఒకరు తెలుగులోంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి హిందీలో ఉంటే పర్లేదు, ఏ లాంగ్వేజ్ చెప్పాలంటే హిందీలో చెప్పు అన్నాడు. హిందీ మాట్లాడగలమేమో కానీ మా మెసేజ్ చెప్పేంత విషయం లేదంటే ఇంగ్లీష్లో చెప్పు అనేసి ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. ప్రేయర్కి వెళ్ళిపోయాం, చూడండి ఇప్పుడు ఇంగ్లీష్లో మెసేజ్ చెప్పాలి పూర్తిగా. అక్కడేమో ప్రార్థన చేయమంటున్నారు, ఇలా చేపిస్తున్నాం ఇలా చేస్తున్నాం. అప్పటికప్పుడే ప్రభు కృపను బట్టి నేను అలాగా వెంటనే ప్రభు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేశారు. ఆ వాక్యం జ్ఞాపకం చేయగానే గబగబ దానికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను తెలుగు బైబిల్ పట్టుకెళ్ళాను కనుక నా ఇంగ్లీష్ బైబిల్లో తీసి అవన్నీ రాసుకున్నాను. మీరు నమ్మాలి, 40 నిమిషాలు చెప్పాను ఇంగ్లీష్లో, మీరు నమ్మాలి. ఎవరు అదే అంటే అక్కడ ఎవరు ఫోన్ చేయలేదు, ఫోన్ ఫోటో తీశారు, కానీ 40 నిమిషాలు చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు ఆ సమయానికి ప్రభు సహాయం చేశారు. అద్భుతంగా దేవుడు తన కృపనిచ్చాడు. హల్లెలూయా. కనుక ఈ వారం అంతా దేవుడు ఆ రీతిగా వాడుకున్నాడు. అక్కడి నుంచి వచ్చేసరికి నాకు ముందే అది చెప్పాను, అన్న నాకు నెక్స్ట్ డే ప్రేయర్ ఉంటే చెప్పంటే అన్న చెప్పలేదు. రాత్రి 11:30 మేము ట్రైన్లో ఉన్నప్పుడు మెసేజ్ పెట్టాడు ఆయన, టుమారో యూ హ్యావ్ టు షేర్ 2 సెషన్స్ అని పెట్టాడు ఆయన 11:30కి. ఇంకా మేము బెడ్ అది ఆ ట్రైన్లో పడుకుందాం అనుకునేసరికి మెసేజ్ చూశాను, 2 సెషన్స్, అది కూడా యవనస్తుల మధ్యలో చెప్పాలి. వాళ్ళందరూ బాగా వెల్ ఎడ్యుకేటెడ్, అందరూ కూడా చాలామంది అందులో లెక్చరర్స్ ఉంటారు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి మధ్యలో చెప్పాలి. మళ్ళా రాత్రి అంతా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఎర్లీ మార్నింగ్ 4 o'clock మా ట్రైన్ వచ్చింది. ఆ 2 సెషన్స్ కూడా దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. మరి ప్రార్థించిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. నేను మామూలుగా నేను ఒక చిన్న ప్రేయర్ చేసుకున్నాను. ఎప్పుడు కూడా ఈ పొంగల్ హాలిడేస్లో ఖచ్చితంగా మినిస్ట్రీకి ఎక్కడికైనా వెళ్తాను, లేకపోతే వాక్యం చెప్పడానికైనా వెళ్తాను, ఏదో ఒకటి చేస్తాను. ఆదివారం వచ్చేసింది, శనివారం వచ్చింది, ఇంకా పొంగల్ హాలిడేస్ ఏమి లేదు, ఏమీ చేయలేము అనుకున్నాను. ప్రభువా నీ చిత్తమైనట్లయితే ఈ పొంగల్ హాలిడేస్లో పరిచర్య నేను చేయాలి, ఖాళీగా ఉండకూడదు అనుకుని ప్రార్థన చేసుకున్నాను. అద్భుతంగా ప్రభు ద్వారం తెరిచి అన్ని చోట్లకు కూడా వెళ్ళడానికి ప్రభు సహాయం చేశారు. హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకునే దాన్ని బట్టి ప్రభు జవాబిస్తారు. మనం ముందుగానే ప్లాన్ చేసుకుని చుట్టాల ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నారు అనుకోండి, చుట్టాల ఇంటికి వెళ్ళిపోతారు. చుట్టాలింటికి కూడా వెళ్ళచ్చు, తప్పులేదు. అక్కడ కూడా మనం ప్రభు కోసం ఏం చేయాలి, సాక్షిగా ఉండడానికి
దేవుడు పరిచర్యకు ద్వారాలు తెరవాలని మనం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు గాడ్ విల్ ఓపెన్ డోర్స్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తెరిస్తే ఎవడు కూడా మోయలేడు. ఆమె దేవుని వాక్యంలో నుంచి ఒక లేఖన భాగం చూద్దాము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. సిస్టర్ గారు మీరు రెడీగా ఉన్నట్టున్నారు ప్రకటన గ్రంథంలో. ఇంకా అందరు సర్సరం అనిపిస్తున్నారు. మీకు ఎలాగొచ్చింది అలాగ వెంటనే చదవండి సిస్టర్. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లు విందునకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. చాలు చాలు ప్రియులారా, గొర్రెపిల్ల పెండ్లు విందునకు పిలువబడిన వారు ధన్యులు. గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు ప్రభువారు. మరలా చెప్తున్నాను, ప్రకటన గ్రంథంలో కూడా ఒక్కసారే యూదా గోత్రపు సింహము అనే మాట ఉంది, కానీ గొర్రెపిల్ల అనే మాట ఎక్కువసార్లు వ్రాయబడి ఉంది. ఈ గొర్రెపిల్ల పెండ్లు విందునకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. కనుక గొప్ప విందు జరగబోతుంది. ఆ విందునకు పిలువబడిన వారందరూ కూడా ధన్యులు. పిలువబడిన వారు జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు ఎవరినైతే పిలిచాడో వారందరూ కూడా ఏంటి? ధన్యులు అని చెప్తూ ఏమన్నాడంటే, ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు అంటే, ఇందులో కొన్ని మాటలు రాస్తున్నప్పుడు దేవుడు ఆ మాటను వాడలేదు, కానీ ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు. దేవుని మాటలన్నీ కూడా పుటమ వేయబడినవే అనే మాటను కూడా మనం చూస్తాం. దేవుని మాటలన్నీ కూడా పుటమ వేయబడినవే, మట్టి మోసలో 7 మార్లు కడిగినంత పవిత్రములను కూడా దేవుని వాక్యంలో చూస్తాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు యథార్థమైనవి. గొప్ప విందు జరగబోతుంది దేవుని బిడ్డలకు. దేవుని ఎరిగిన వారికి గొప్ప విందు జరగబోతుంది. ఆ విందుకు పిలువబడిన వారందరూ కూడా ఏంటట? ధన్యులు. ఇప్పుడు మనం అందరమును కూడా పిలువబడ్డాం. తెలుసా మీకు? ఆ విందులోనికి అందరూ కూడా పిలువబడ్డారు. నాట్ ఓన్లీ మీరు, లోకములో ఉన్న వారందరూ కూడా పిలువబడ్డారు. హల్లెలూయా. ఈరోజు ఆ మాటలనే కొద్ది సమయం మీకు ధ్యానం చేస్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి వచనాలు చూద్దాము. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పరలోక రాజ్యము తన కుమారునికి పిండ్లు విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లు విందునకు పిలువబడిన వారిని రప్పించుటకు చూడండి, పెండ్ల విందునకు ప్రభువు పిలువబడిన వారు అందరిని ఏం చేస్తున్నాడు? పెండ్లి విందునకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయారు. చూడండి, మనం ఎప్పుడు కూడా పెండ్లి కార్డు ఇచ్చిన తర్వాత పెళ్లి దినం మనం మర్చిపోం. ఎప్పుడూ అందరం కూడా ఏం చేస్తారు? జ్ఞాపకం ఉంచుకుంటారు. ఆ రోజు కోసం ఏం చేస్తారు? ప్రత్యేకంగా సిద్ధపాటు. ఏం సిద్ధపాటు చెప్పండి? ఏం సిద్ధపాటు చెప్పండి? మొత్తం అన్నీ. మొన్న ఒక ఆయన నాకు చెప్పాడు, ఎందుకు కొనుక్కుంటామండి, మరి పెండ్లిలో చూపించుకోవడానికే కదా కొనుక్కునేది. కనుక నా ఫ్రెండ్ చెప్పాడు, ఒక అబ్బాయి, మీరు కాదు, మీరెవ్వరు కాదు, ఓకేనా? నా ఫ్రెండ్ ఒక అబ్బాయి, అన్నా ఎందుకు కొనుక్కుంటాం అన్న, అవన్నీ చూపించడానికే కదా కొనుక్కుంటాం. దిస్ ఈజ్ ద ఆప్షన్. వీ హ్యావ్ టు షో వాట్ ఎవర్ వీ హ్యావ్. మన దగ్గర ఏమున్నాయో. కనుక అందరూ కూడా పెళ్లి రోజు ఏమవరు? మర్చిపోరు. కావలిస్తే పెండ్లి కొడుకు పెళ్లి కూతురు బట్టలు కొనుక్కుంటారో తెలియదు, కానీ ఒక్కొక్కసారి కొంచెం పేదవాళ్ళు అనుకోండి, అన్న నీ షూటు, క్రిస్టియన్ మ్యారేజ్ అనుకోండి, అన్న నీ షూటు అన్నా అని చెప్పి ఒక్కొక్కసారి నా బ్లేజర్ ఎవరో తీసుకెళ్ళి వేసుకుంటుంటారు. ఎందుకంటే ఒకరోజే వేసుకుంటాం, ఇంకెందుకని కొనుక్కోకుండా. కానీ పెళ్ళికి ఇల్లు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొత్త బట్టలు మాత్రం కొనుక్కుంటారు. లేకపోతే గొడవ పెట్టైనా సరే, ఎవరితో గొడవ పెట్టుకుంటారు? నాకు ఆ బాధ లేదులేండి. మీరు కొంతమంది అనుకుంటారు. ఒకసారి అలాగే చెప్తుంటే, దీపక్ నీకేమైనా ప్రాబ్లమా అని అడిగాడు ఒకసారి. నేను ఒక్కోసారి అలా చెప్తుంటే కిందకి వెళ్ళిన తర్వాత, సిస్టర్తో మీకు ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు. బాబు నాకేం ప్రాబ్లం లేదు, అలా చెప్తాను అంతే అన్నాడు. ఓకే, అలా చెప్తుంటే ప్రాబ్లం ఏమో అనుకున్నాను అన్నాడు.
ప్రాబ్లం ఏం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ఈ పెండ్లి విందునకు పిలువబడిన వారిని అందరినీ కూడా దేవుడు రప్పించుటకు తన దాసులను ఏం చేశాడట? పంపించాడు. పంపిస్తే వీరు ఎవరు కూడా ఏం చేయట్లేదు, ఎవ్వరు కూడా రావట్లేదు. కనుక మధ్యలో అన్నీ కూడా నేను చెప్పడానికి సమయం చాలదు. ఒకలేమో నేను ఎద్దులు కొన్నాను, ఒకలేమో వ్యాపారం ఉంది, ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను, ఇవన్నీ కూడా చెప్తారు. చివరికి నేను కిందకి వెళ్ళిపోతున్నాను. 8వ వచనం వచ్చేయండి. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజ్యమార్గములకు పోయి మీకు కనబడి వారందరినీ పెండ్లి విందునకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజ్యమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి పోగు చేసిరు కనుక చాలు. చూడండి ప్రియులరా, ఇప్పుడు పిలువబడిన వారు ఎవరు కూడా ఏం చేయట్లేదు, రావట్లేదు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే అది యూదులు. వాళ్ళు ఎవరు కూడా ఆ విందునకు వాళ్ళు ఏంటి రావట్లేదు. ఇప్పుడు ప్రభు ఏమన్నాడంటే, రాజమార్గంలోనికి వెళ్ళి కనబడిన వారందరినీ పెండ్లి విందునకు పిలువుడని తన దాసులతో చెప్పాను. కనుక పిలుపు అనేది అందరికీ ఉంది. అందరినీ, కనిపించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టచ్చు? విందు శాలలో కొద్ది ముందు పిలవండి. వాళ్ళు ఎక్కడికి రావాలి? ఇంకా విందు రాలేదు, విందు రెడీ అవ్వలేదు. ఇప్పుడు ఎక్కడ తీసుకొస్తున్నాము? చర్చిలోకి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం. ఎవరైనా సరే ఏం చేస్తాము? చర్చిలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తున్నాం. వాళ్ళు చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారందరినీ పోగు చేసిరు కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి, ఇంకా విందు స్టార్ట్ అవ్వలేదు, అందరూ కూడా ఎక్కడికి వచ్చేసారు? వచ్చేసి కూర్చుంటున్నారు అందరూ కూడా. అప్పుడు రాజు, 11వ వచనం, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కట్ల పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగుగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. పిల్లరా, ఈ మాట గురించి నేను చెప్తాను, జాగ్రత్త వినండి. పిలువబడిన వారు అనేకులు, అందరికీ కూడా ఆహ్వానం ఉంది. దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క విందులో పాల్గొనడానికి అందరికీ కూడా ఆహ్వానం ఉంది. మొదటి వచనమే మనం చదువుకున్నాం. గొర్రె పిల్ల పెండ్లు విందునకు పిలువబడిన వారందరూ కూడా ధన్యులు. అందరూ కూడా పిలువబడ్డారు. అయితే అందరూ వచ్చిన తరువాత ఆ శాల అంతా కూడా నిండిపోయింది. అయితే రాజు వచ్చి ఏం చేస్తున్నాడంటే, అక్కడ ఒక వ్యక్తిని చూసి అతనికి పెండ్లి వస్త్రములు లేకపోవడం చూసి, నువ్వు పెండ్లి వస్త్రం ధరించుకోకుండా ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతున్నాడు. కనుక దేవుని రాజ్యములో, ఆ విందులో మనమందరము ఉండాలని ఆశ పడుతున్నాము. ఆ విందునకు సిద్ధపడుతున్నాము. ఆ రోజు చాలా త్వరితముగా రాబోతుంది. హల్లెలూయా. పెండ్లి విందు అనేది త్వరితముగా దేవుడు తన బిడలకు గొప్ప విందు చేయబోతున్నాడు. అది బైబిల్లో ఆల్రెడీ మీకు చూపించాను. గొప్ప విందు జరగబోతుంది. ఆ విందునకు పిలువబడిన వారందరూ కూడా ధన్యులు. అయితే వచ్చిన తరువాత అందులో ఏమడుగుతున్నాడు ఆయన? పెండ్లి వస్త్రము లేని వాడిని చూచి నువ్వు ఎలా వచ్చావు అని అడుగుతున్నాడు. వాళ్ళకున్న కష్టం బట్టి రాజులు, పెద్ద పెద్ద వాళ్ళు, ఆ తూర్పు దేశంలో ఉన్న వాళ్ళు ఆ విందు జరిగేటప్పుడు పెండ్లికి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక వస్త్రాన్ని ధరింపజేస్తారు. ఇది మనం కొనుక్కునేది కాదు, వాళ్ళు ఇచ్చేది. ఎవరైతే మనల్ని పిలిచారో వాళ్ళే ఆ లోనికి వెళ్ళేటప్పుడు ఆ వస్త్రాన్ని ఇస్తారు. కనుక ఆ వస్త్రం గురించి, వాళ్ళ కష్టం గురించి ఎక్కువ సమయం నేను చెప్పను. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు కూడా తన విందులోనికి వచ్చే వారందరికీ కూడా పెండ్లి వస్త్రాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. మనం దీన్ని కొనుక్కునేది కాదు, ఆయనే ఇస్తాడు. కనుక ఆ పెండ్లి వస్త్రం లేకుండా ఆ విందులో మనం పాలిభాగస్తులం లేవు. మొదటి విషయం. ఇప్పుడు లేకపోతే లేదు, బయటికి వెళ్ళిపోదామంటే రెండో చోట ఎక్కడుంది? అక్కడేముంది? అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి, ఇది ఇంత కఠినమైపోయిందేంటి ఆయన? ఒకసారి
మొదటేమో ఎంతో ప్రేమగా రోడ్డు పక్కన ఉన్న వాళ్ళని, ఎక్కడున్న వాళ్ళని అందరినీ కూడా ఏమన్నాడు? వచ్చేయండి పెండ్లి విందులోనికి వచ్చేయండి అన్నాడు. వచ్చిన తర్వాత పెండ్లి వస్త్రం లేకపోతే అన్యాయం అనిపిస్తుంది కదా. కొన్ని చోట్ల దేవుని వాక్యం మనం చదువుతుంటే ఎందుకు అంతా మనకి మనం కంఫర్ట్గా ఫీల్ అవ్వలేం. ఏంటి ఇలాగ ప్రభు ఇలా మాట్లాడాడు ఏంటి, ఇలా చేశాడు ఏంటి అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అన్లెస్ అంటిల్ మనం ఆ వాక్యం లోతుగా మనం వెళ్ళకపోతే ఆ భావం మనకు అర్థం కాదు. కనుక పెండ్లి విందునకు ఆయన ప్రేమతోనే పిలిచాడు. పెండ్లి విందు ఆయన చేయించడానికి అన్నీ కూడా సిద్ధపరిచాడు. అదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో రాయించాడు. మిగతా అధ్యాయాల్లో కూడా పెండ్లి విందు గురించి, గొప్ప విందు జరగబోతుందనే విషయాల గురించి, ఇతర విషయాల్లో కూడా మనం చూస్తాం. అయితే ఖచ్చితంగా పెండ్లి వస్త్రాన్ని ఏం చేయాలి? ఇది ఒకవేళ అది మనమే సంపాదించుకోవడం అనేది అనుకోండి, అదేంటి ప్రభు మీరు అంత ప్రేమగా పిలిచి మేము మన వస్త్రం మేము సంపాదించుకోలేని స్థితిలో ఉన్నాము, మాకు ఆ వస్త్రము అంత ఖరీదు కనుక మేము కొనుక్కోలేము అనేటువంటి విషయం అయితే అది ప్రభువు చేసినది కఠినముగానే అనిపించవచ్చు. కానీ అది ఉచితముగా ఇవ్వబడుతున్న వస్త్రం అది. హల్లెలూయా. ఆ పెండ్లి విందులో మనము పాలిభాగస్తులం అవ్వడానికి, ఆ దేవునితో కూడా ఆ గొప్ప విందులో మనము ఆ 1000 ఏండ్లు ఆ విందులో ప్రియ దేవుని బిడ్డలారా ప్రభుతో కూడా మనం ఉండేటువంటి ఆ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా మనము ఆనందించాలంటే పెండ్లి వస్త్రం ఉండాలి. అది ఆయనే ఇస్తాడు. హల్లెలూయా. దానికి ఆధారమైన కొన్ని మాటలు మీకు అలా చూపించి నేను కిందకి తీసుకెళ్తాను. కనుక పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు. సో అందరూ కూడా పిలువబడిన వారే. దేవుని ఏర్పాటులోనికి వచ్చేవారు కొద్దిమంది. దేవుని ఏర్పాటులోనికి వెళ్ళేవారు కొద్దిమంది. గనక నేను పిలువబడ్డాను, మీరు పిలువబడ్డారు, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా పిలువబడ్డారు. హల్లెలూయా. అయితే దేవుని ఏర్పాటులోనికి వెళ్ళే వాళ్ళు కొద్దిమంది. కనుక దేవుని ఏర్పాటులోనికి మనం వెళ్ళాలి. పిలువబడ్డాము ఐ హ్యావ్ ఇన్విటేషన్ అంటే చాలదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇన్విటేషన్తో పాటు మరొక అనుభవంలోనికి వెళ్ళాలి. ఎలక్టెడ్. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ కొన్ని చోట్ల ఎలక్టెడ్ అనేటువంటి మాట ఉంది, కొన్ని చోట్ల చోజన్ అనేటువంటి మాట ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఏర్పాటులోనికి వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. యాకోబు జీవితాన్ని మనం చూస్తే, యాకోబు చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క పిలుపులో ఉన్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే దేవుని యొక్క ఏర్పాటులో కూడా ఉన్నాడు. కానీ ఎప్పుడు సంపూర్ణంగా దేవుని ఏర్పాటులోనికి వెళ్ళాడంటే తను యబ్బోకు రేవు దగ్గరికి వచ్చేసరికి, ఆదికాండం 32వ అధ్యాయంలోకి వచ్చేసరికి అప్పుడు దేవుని ఏర్పాటులోనికి వెళ్ళాడు. హల్లెలూయా. మొదటి నుంచి కూడా సాధారణంగా యూదుల్లో ఏముంటుందంటే పెద్దవాళ్ళకే అన్ని హక్కులు, ఆధిక్యతలు. పెద్దవాళ్ళనే ఏం చేస్తారు? మన ఇంట్లో ఏం చేస్తాము అమ్మా వినాలి, మన ఇంట్లో అందరికీ సమానం ఏమి ఉండదండి. చిన్నోళ్ళకి ఎక్కువ ముద్దుగా చూస్తారు. మీరంటే అందరూ మీలాగా అందరూ ఉండరు కదా. చిన్నవాళ్ళు మామూలుగా ఏం చేస్తారు? అందుకే పెద్దోడు పుట్టిన తర్వాత పెద్దోడు ముందు బాగానే ఉంటాడు, రెండోవాడు పుట్టేసరికి స్టార్ట్ అవుతుంది ఇంట్లో, నీకు ఆడంటేనే కదా ఇష్టం, నువ్వు ఆడంటేనే కదా ఇష్టం అని మొదలవుతుంది వీళ్ళిద్దరికీ. ప్రియ దేవుని బిడ్డలారా, మన కల్చర్లో ఏమవుతుందంటే చిన్న వాళ్ళకి ఎక్కువ ముద్దు చేస్తూ ఉంటారు, ఎక్కువగా ముద్దు చేస్తూ ఉంటారు. పెద్ద అని చూడండి, చెల్లికి నీకు చెల్లి, ఇంకా మూలకి వెళ్ళిపోద్ది ఆ పిల్ల. అప్పటి నుంచే వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళు స్టార్ట్ అవుతారు. అమ్మకి నాన్నకి నేనంటే చిన్నోడంటేనే ఇష్టం, చిన్నోడంటే ఇష్టం. అందుకే మొత్తం మీద కయ్యనికి చూసి 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 ఎలాగోకలాగిన చంపేయాలనుకున్నాడు. ఎందుకు? హేబేల్ అంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మాత్రం జూయిష్ కల్చర్ వచ్చేసరికి జ్యేష్ఠుడు అనేవాడు తండ్రి తర్వాత కుటుంబంలో పెద్దగా వారసుడిగా ఉంటాడు కనుక మరి ఆ ఇంటిలో జ్యేష్ఠునికి చాలా ప్రయారిటీ ఉంటుంది. ఎందుకు వెళ్ళాను అక్కడికి? నేను యాకోబు కోసం వెళ్ళాను కదా. ఇలా మధ్యలో తిరిగి తిరిగి వచ్చి నేను ఎటు వెళ్ళాను మర్చిపోయాను. ఇది టైం ఎప్పుడు అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు మొత్తం మీద ఏశావుని మోసం చేశాడు, భోజనం దగ్గర మోసం చేశాడు. మోసం అంటే తన రైట్స్, ఆ రైట్స్ కొనేసుకుందామని మొత్తం మీద బర్త్ రైట్స్ కొనేసుకున్నాడు.
ఆ జ్యేష్ఠపు హక్కుని సంపాదించేశాడు. మోసం చేసి తండ్రిని మోసం చేశాడు, మొత్తమే సంపాదించాడు. కానీ ఏమనుభవించాడు? మీరు బైబిల్లో చూస్తే విచిత్రమైన విషయం ఉంటుంది. యాకోబు వెళ్ళి ఏశావుకు తన మందలు నవ్విస్తుంటే నాకే బోళ్ళు ఉంది అన్నాడు. ఏమన్నాడు? మీకు ఎవరైనా ఏవైనా ఒక 500 గొర్రెలు 500 మేకలు ఇస్తున్నారు అనుకోండి, నాకే బోళ్ళు అండి వదిలేని అంటారా? అంటారా? ఎప్పుడు అంటారు మీరు? నిజంగా అవి మీకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, ఇక మీకే సమృద్ధిగా ఉంది అన్నప్పుడు అంటారు. ఏశావు యాకోబు కంటే ఏమన్నాడు? నాకు కావాల్సిందంతా నాకు ఉంది, నాకే బోళ్ళు ఉంది బాబు నాకు. అప్పుడు ఎవరు దీవించబడ్డారు చెప్పండి? మోసం చేశాడు, అది చేశాడు, ఆ హక్కు కొనుక్కున్నాడు, అన్నీ కొనుక్కున్నాడు. మరి ఎవరి దగ్గర హక్కు ఉంది? కానీ దేవుని ఏర్పాటులో ఏశావు లేడు, దేవుని ఏర్పాటులో యాకోబు ఉన్నాడు. ఎప్పుడు వచ్చాడు? దేవునితో ఒక దినాన్ని అర్థమైంది, ప్రభా నా జ్యేష్ఠత్వపు హక్కును నేను ఆ జ్యేష్ఠత్వ హక్కును కొనుక్కున్నాను, ఆ జ్యేష్ఠత్వం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు నేను పొందేసుకున్నాను. కానీ నేను ఆ ఏర్పాటులోనికి నేను రాలేదు. నీ ఏర్పాటులో నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను, మా అమ్మ చెప్పింది. కానీ నేను ఏశావును ద్వేషించాను, యాకోబును ప్రేమించాను అనేటువంటి మాట దేవుడు రిబ్కాకు చెప్పాడు. దేవుడు రిబ్కానా కనుక చెప్తే ఆ మాట యాకోబుకి చెప్పింది. ఆ యాకోబుకి ఆ మాట ఉండిపోయింది. కానీ ఆ ఏర్పాటులోనికి రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, తన చివరికి ఆ ఏర్పాటులోనికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గోజాడి ప్రభువా నీ ఏర్పాటులోనికి నేను రావాలి, నన్ను ఆశీర్వదించు అన్నప్పుడు వచ్చాడు. సరే, కనుక పిలువబడిన వారు అనేకులు, కానీ దేవుని ఏర్పాటులోనికి వచ్చేవాళ్ళు కొద్దిమందే. కనుక యాకోబు దేవుని యొక్క ఏర్పాటులోనికి వచ్చాడు. అబ్రహాము జీవితంలో కూడా దేవుని ఏర్పాటులోనికి రావడానికి 25 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. ఇష్మాయిలే నాకు వారసుడవుతాడు, కుమారుడు వారసుడవుతాడు అనుకున్నాడు. అనేకమైన ప్రయత్నాలు చేశాడు. 25 ఇయర్స్ అయింది, దేవుని యొక్క ఏర్పాటు అనుభవంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఇస్సాకు చిన్నప్పటి నుంచి దేవుని ఏర్పాటులోనే ఉన్నాడు. ఇస్సాకు జీవితాన్ని చూస్తే ఎక్కడ మధ్యలో ఏమవ్వలేదు, డివియేట్ అవ్వలేదు, అటు వెళ్ళలేదు ఇటు వెళ్ళలేదు. చిన్నప్పటి నుంచి కూడా ఎందులో ఉన్నాడు? దేవుని ఏర్పాటులోనే ఉన్నాడు. కనుక అబ్రహాము ఇస్సాకు యాకోబుల జీవితాన్ని చూస్తే దేవుని ఏర్పాటులోనికి వాళ్ళు ఎలాగొచ్చారు అనే విషయాన్ని చూడొచ్చు. అయితే ఇప్పుడు మనము ఆ పెండ్లి వస్త్రం గురించి మాట్లాడుతున్నాము. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఇప్పుడు ఏర్పాటులోనికి రావాలంటే మొదటగా పెండ్లి వస్త్రం కావాలి. ఏం కావాలి? అందరూ పిలువబడ్డారు, కానీ ఆ ఏర్పాటులోనికి రావాలంటే పెండ్లి వస్త్రం గురించి నేను కొన్ని మాటలు చూపిస్తాను. చూడండి, మొదటిగా పాత నిబంధనలో ఉన్న 3 వచనాలు చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6:41, అలాగే కీర్తనల భాగము 132:16. స్పీడ్ చదవండి, టైం అయిపోతుంది కనుక. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణను ధరించుకుందురుగాక. ఏం ధరించుకుందరు? రక్షణను ధరించుకుందురుగాక. గనక దేవుని యొక్క ఆ ఏర్పాటులోనికి మనం వెళ్ళాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క రక్షణను మనము ధరించుకోవాలి. కీర్తన భాగంలోకి వచ్చేసరికి 132వ కీర్తన దావీదు భక్తుడు ఈ రీతిగా రాస్తున్నాడు. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను. రక్షణ అనేది ఏంటి? ముందు యాజకులు రక్షణ ధరింపజేస్తాను అన్నాడు. రెండవ ఇక్కడికి వచ్చేసరికి యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను. కనుక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ చాలా అమూల్యమైనది. యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచి దేవుడు నా కొరకు మరణించాడు, నేను మరణించాలి, కానీ ప్రభు నన్ను కనికరించి నా స్థానములో ఆయన మరణించాడు. సబ్స్టిట్యూట్గా దేవుడు నా స్థానములో ఆయన మరణించాడు. గనుక దాన్ని నేను నమ్మి బాప్తీసం తీసుకున్నప్పుడు నాకు రక్షణ అనే వస్త్రమును దేవుడు ధరింపచేస్తాడు. హల్లెలూయా. వస్తున్నాము చర్చికి, దేవునిలో వస్తున్నాము, ఉంటున్నాము, పిలువబడిన వారు అందరూ పిలుస్తున్నాము రండి అని. గనుక పెండ్లి విందులోనికి ఎవరు వెళ్తారంటే పెండ్లి వస్త్రము కలిగిన వారే వెళ్తారు. హల్లెలూయా.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకము యొక్క నటన గతించిపోబోతుంది. కనుక ఉదయవేళలో బ్రదర్ ఆనోక్ కూడా చాలా విషయాలు చెప్పాడు. ఇవన్నీ కూడా క్లోజింగ్కి వచ్చేసాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ లోకం అంతా కూడా ఎండింగ్కి వచ్చేసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళకి భయం వేస్తుంటుంది, కానీ మనకు గొప్ప సంతోషంగా ఉంటుంది. ఎందుకు? ఎండింగ్ వచ్చేసింది. సో చర్చ్ విల్ రెయిన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘము యొక్క పరిపాలనలోనికి లోకము చూడబోతుంది. సంఘం యొక్క పరిపాలన చూడబోతుంది. ఆమేన్, హల్లెలూయా. సంఘము యొక్క వైభవాన్ని, సంఘము యొక్క ఆధిక్యత, దేవుడు సంఘమునకు ఇచ్చిన ఆధిక్యతనంతటినీ కూడా లోకము చూస్తుంది. ఆ దినముల్లోనికి వచ్చేస్తున్నాం కనుక మనం అందరము సంతోషించేటువంటి దినములు. లోకమునకు శ్రమ ప్రియ దేవుని బిడ్డలారా, కానీ మనకైతే దేవునిలో గొప్ప సంతోషము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణను దేవుడు ఏం చేస్తున్నాడట? వస్త్రముగా ధరింపచేస్తున్నాడు. 149:4 కూడా, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. కనుక పెండ్లి విందునకు వెళ్ళాలంటే ఆ వస్త్రమును ధరించుకోవాలి, ఆ రక్షణను అలంకరించుకోవాలి అని ఉంది. ఆయన దీనులను ఏం చేస్తాడట? యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. కనుక దేవుడు తన ప్రజలందరినీ కూడా దేంతో అలంకరిస్తున్నాడు? కనుక ఇట్ ఈస్ అ ఫ్రీ గిఫ్ట్. ఇందాక చదువుకున్నాము, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. మనం విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాము. ఇది మీ వలన కలిగినది కాదు, క్రియల వలన కలిగినది కాదు, అది దేవుని వరమే. ఆ వ్యక్తి లోనకు వచ్చాడు, కానీ దేవుడు అనుగ్రహించినటువంటి ఆ వస్త్రాన్ని ధరించుకోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దినం వస్తుంది, దేవుడు ఎంత కృపగలవాడో, దేవుడు ఎంత దయాళుడో, దేవుడు ఎంత దయాదాక్షిణ్య పూర్ణుడో మనం అనుభవిస్తున్నాము. కానీ ఆయన స్టాండర్డ్స్ని బట్టి ఆ విందులోనికి ఆ రక్షణ వస్త్రము లేకుండా ప్రవేశిస్తే ఆయన ఏం చేస్తాడట? తీసుకువెళ్ళి ఏం చేయమంటున్నాడు? వెలుపట చీకటిలోనికి త్రోసివేయండి అంటున్నాడు. కాళ్ళు చేతులు కట్టి తోసేయండి అంటున్నాడు. అంత కఠినంగా ఎందుకు మారిపోతున్నాడు ఆయన? ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయ, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క రక్తము, ఆయన త్యాగమును నిర్లక్ష్యం చేశాము గనక. ఎందుకు ఆయన అంత కఠినముగా ప్రవర్తిస్తున్నాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత ప్రశస్తమైన రక్షణ, ఇంత ప్రశస్తమైన వస్త్రము నేను ఉచితముగా మీకు ఇచ్చినా కూడా యు ఆర్ సో నెగ్లెక్టెడ్. నన్ను నిర్లక్ష్యం చేశారు, నేను ఇచ్చిన రక్షణను కూడా నిర్లక్ష్యం చేశారు. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడు తెలుసా? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందాము? ఇంకా మరి తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇట్స్ ఎ గ్రేట్ సాల్వేషన్. ఆ గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే దెర్ ఇస్ నో అదర్ వే, అదర్ ఆప్షన్. నిర్లక్ష్యం చేస్తే కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గొప్ప రక్షణను ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రభు ఇచ్చినటువంటి ఆ రక్షణను మనం అందుకొని స్వీకరించాలి. ఇంకొక 2 మాటలు నేను చూపించి రెండవ అనుభవంలోనికి వెళ్తాను. యెషయా గ్రంథము 61:10. యెషయా గ్రంథము 61:10. ఆభరణములతో అలంకరించుకున్న ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువే తన రక్షణ వస్త్రములను మనకేం చేస్తున్నాడట? ధరింపజేస్తున్నాడు. కనుక పెండ్లి విందులోనికి వచ్చిన వారందరికీ కూడా, చర్చిలోకి వచ్చిన వారందరము కూడా ఒకటి గ్రహించాలి, రక్షణ వస్త్రములను మనము ధరించుకునే వారముగా. అదే దానికి ఏమంటున్నాడు? పెండ్లి కుమార్తె అలంకరించుకోవడం అంటే ఏంటి? మనం చాలా అలంకరణలు తీసుకుంటాం, కానీ ఏ అలంకారము కూడా దేవుని యొక్క విందులోనికి మనల్ని తీసుకొని వెళ్ళదు. కానీ ఒకే ఒక అలంకారము, ప్రభు ఇచ్చినటువంటి అలంకారం ఏంటంటే రక్షణ వస్త్రము. హల్లెలూయా. అలా కిందకి వెళ్తే ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథంలోకి వద్దాము. 7:14. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా ఈ గొప్ప జనం ఎవరు అని అడుగుతుంటే, ప్రభుని అడుగుతుంటే అక్కడ ఆయన చెప్తున్నాడు చూడండి. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా, లేకపోతే పైవచనం కూడా చదవండి 13. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు,
గొర్రెపిల్ల రక్తములో, గొర్రెపిల్ల వస్త్రములో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకునేది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎన్ని రంగులైనా వేసుకుంటున్నాం, కానీ పరలోకంకి వెళ్ళాక ఓన్లీ వైట్ డ్రెస్సే. ఇప్పుడే మనకి ఎన్నైనా గొర్రెపిల్ల, ఎందుకంటే పరలోకంలో అంత ధవలముగా ఉంటుంది దేవదూతలందరూ కూడా. అందుకు ఇప్పటి నుంచే చాలామంది ఆ తెల్లబట్టలు అలవాటు చేసుకొని చాలామంది కొన్ని ఆ డినామినేషన్స్లో ఇంకా పూర్తిగా వైట్ డ్రెస్సే వాడతారు. ఇప్పుడు నేను వైట్ డ్రెస్ కోసం డాక్టరింగ్ చేసి చెప్పట్లేదు, ఇప్పుడు వేసుకోండి. కాకపోతే ఇంకా మరి తర్వాత ఏముంటుంది, ప్రభు ఇచ్చిన రక్షణ వస్త్రం ఒకటే ఉంటుంది. దానిని వీళ్ళు ఏం చేసుకున్నారట, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకునేది. ప్రభు ఇచ్చిన రక్షణను మనము ధరించిన తరువాత ప్రియ దేవుని బిడ్డలారా, యాజ్ వీఆర్ వాకింగ్ ఇన్ దిస్ వరల్డ్, లోకంలోకి వెళ్తున్నప్పుడు మనం చేసుకోవాల్సిన పని ఏంటంటే మన వస్త్రములను ప్రభు యొక్క రక్తము చేత ఎప్పటికప్పుడు కడుక్కుంటుండాలి. హల్లెలూయా. మా దినాల్లో మేము చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్తున్న దినాల నుంచి కూడా ప్రభువు రాకడ వస్తుంది అనే మాట మేము వినేవాళ్ళం. దాని వలన దేవుని భయం ఉండేది. ఇప్పుడు మనకు ప్రభు రాకడ వస్తుంది అనేటువంటి విషయము కానీ ఆలోచన కానీ ఏమాత్రం కూడా మన మనసులో లేదు. మనం అంతా కూడా వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ సంథింగ్. ఒకటే ఆలోచన, ఒకటే బోధ ఉండేది అనమాట. ప్రభు రాకడ వస్తుంది గనుక సిద్ధపడి ఉన్నావా అని అడుగుతుండేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాకడ వస్తుంది అనేటువంటి భయం ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుందంటే, మన వస్త్రాన్ని మనము గొర్రెపిల్ల రక్తములో ఏం చేయాలట, అది కూడా ఉచితమే. మనం ఉతుక్కోవడానికి సబ్బు, ఉతుక్కోవడానికి వాషింగ్ మిషను, ఇవేమీ అవసరం లేదు. దాన్ని ఉతుక్కోవడానికి కూడా ఏంటట, యేసుక్రీస్తు యొక్క రక్తము. కనుక మనము మన వస్త్రములను క్రీస్తు యేసు యొక్క రక్తము చేత ఏం చేసుకోవాలి, తెలుపు చేసుకోవాలని బైబిల్ చెప్తుంది. కనుక రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని ఏం చేసుకోవాలి, వాటిని తెలుపు చేసుకునేది. కనుక వస్త్రములు దేవుడు మనకు అలంకరించాడు, వాటిని మనం ఏం చేయకూడదు. మీరు వైట్ బట్టలు వాడే వాళ్ళకి తెలుస్తుంది. చాలా నేను అంత జాగ్రత్తగా వెళ్ళినా, భోజనాలకు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఇక్కడ 2 మచ్చలు, ఇక్కడ 2 మచ్చలు. అందుకే నేను ఎక్కడైనా భోజనం చేస్తాను, లీడర్కి వచ్చి ఇలా మడత పెడుతుంటుంది అనమాట. ఎందుకంటే ఉతికేది తన కనుక ఇలాగలాగా పెట్టేసి చేస్తుంటుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏమవుతుంది, నాకు ఒకసారి గొప్ప చిరాకు వస్తుంది కూడా. ఎంత జాగ్రత్తగా ఉన్నా లాస్ట్ చేసి అంటించుకున్నాను అనిపిస్తుంది. పోను మనమంతా జాగ్రత్తగా ఉన్నా వెనకాతల నుంచి ఎవడో ప్లేట్ అట్టుకుని వెళ్ళి తప్పనే అంటించేసి వెళ్ళిపోతాడు. వెనకాతలు చూస్తే ఒకసారి వెనకాతలు ఉంటాయి మచ్చలు, ఏమైంది వెనకాతలు అంటది. ఏమైంది వెనకాతలు అని నాకేం తెలిసి వెనకాతలు ఏమైందంటే అంటికిపోద్ది. మామూలుగా డార్క్ కలర్ వేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఏ బాధ ఉండదు. చూడండి, వాళ్ళకి ఏ బాధ ఎక్కడ. నేను కూర్చునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త మీకు తెలిసేది కానీ నేను కూర్చున్నాను అనుకోండి, ముందు ఏదో క్లాత్ తీసుకొని కూర్చుని కూడా చూసుకుంటుంటాను. ఎందుకు, చేదస్తం కాదు. వేసుకున్న బట్టలు ఏంటి, వైట్ డ్రెస్ కనుక ఏం చేస్తాను, అది ఎక్కడ అంటుకోకూడదని. ఈ మిగతా కలర్లు వాడిన వాళ్ళకి ఏ బాధ ఉండదు, ఎందులోనైనా కూర్చుండిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన వస్త్రాల మీద చిన్న మచ్చ పడినా కూడా చాలా జాగ్రత్తగా, అంటే మన హృదయంలో ప్రియ దేవుని బిడ్డలారా చిన్న పొరపాటు చేసినా కూడా మన రక్షణ మనం కాపాడుకుంటున్నప్పుడు చిన్న పొరపాటు చేసినా కూడా కనబడుతుంటుంది. వెంటనే మంచి ఆప్షన్ ఉంది ఏంటి, యేసుక్రీస్తు యొక్క రక్తము మన ప్రతి పాపం నుంచి కూడా కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ ఆప్షన్ దేవుడు మనకు అనుగ్రహించాడు. వెంటనే క్రీస్తు యొక్క రక్తము చేత మనము ఏం చేయాలి, కడిగేసుకోవాలి. వారు గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని, ఇది డైలీ శాంక్టిఫికేషన్. దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. ఇది మనము అనుదిన జీవితంలో పరిశుద్ధతలో కొనసాగుట అనే అనుభవంలో మనం ఉండాలి. గొర్రెపిల్ల యొక్క గొప్ప పెండ్లి విందులో మనము పాలుభాగస్తులం. ఆ విందులో పాలుభాగస్తులైన వారందరూ కూడా ధన్యులు. ఈ మాటలు యథార్థమైన మాటలని రాయమంటున్నాడు. కనుక ఆ విందులో మనమందరము కూడా పాలుభాగస్తులు అవ్వాలంటే ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలి, మన వస్త్రాలను సంవత్సరానికి ఒకసారి కాదు, ఇది సంవత్సరానికి చివరిలో ఉతుక్కునేది కాదు.
ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఏ సమయంలోనైనా పెండ్లి కుమారుడు వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విందులోనికి మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆ దినాలు ఇప్పుడు మరింత సమీపముగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చెప్పిన వాటిని మనం కల్లారా చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. కల్లారా చూస్తూ జరగడం చూస్తున్నాము. ఏ సమయంలోనైనా మన ప్రభువు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వచ్చేసరికి మనమందరమును కూడా మన వస్త్రములను ఆయన రక్తము చేత ఉతుక్కొని ఏం చేసుకోవాలట? తెలుపు చేసుకొని ఉండాలి. కనుక ఎల్లప్పుడూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మన వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకోవాలి. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, 19వ అధ్యాయము ప్రకటన గ్రంథము 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములోనైనా సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ 9వ వచనంలోనికి వెళ్ళక మునుపు, పెండ్లి విందులోనికి వెళ్ళక మునుపు 8వ వచనంలో చెప్తున్నాడు, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైనా సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను. అవేంటట? పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధపరచబడ్డాము, క్రీస్తు యేసు రక్తము చేత కడగబడ్డాము. ఇప్పుడు మనము మరొక అనుభవంలోనికి ఎలాంటి వస్త్రాలు అవి? నిర్మలములను ప్రకాశములనైన సన్నపు నారబట్టలు. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్మలమైనవి, తర్వాత ప్రకాశవంతమైనవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వస్త్రములు దగదగ మెరుస్తున్నాయని ప్రభు గురించి రాయబడి ఉంది. మరి పెండ్లి కుమార్తె వస్త్రాలు చాలా పెళ్ళిళ్ళలో పెండ్లి కుమారుడు కన్నా పెండ్లి కుమార్తె వస్త్రాలు ఎలా ఉంటాయి? దగదగలాడుతూ ఉంటుంది, దగదగలాడుతూ ఉంటాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ వీళ్ళకి అలంకారంకే చాలా టైం. అందుకే రారు పెండ్లి కుమార్తె పెళ్ళిళ్ళలో. వెళ్ళిపోయి కూర్చుంటాం, పెండ్లి కుమారుడు వచ్చేస్తాడు, పాటలు అయిపోతుంటే వీళ్ళు రారు. వీళ్ళు వచ్చేసరికి 12 అయిపోద్ది. ఎందుకంటే కారణం ఓన్లీ బ్యూటీ పార్లర్. మళ్ళీ మొన్న ఒక పెళ్ళికి వెళ్తే ఈమెతో పాటు ఒక బ్యూటీషియన్ ఎక్కిసింది. ఎక్కి మధ్యలో వచ్చి చిల్లగా మూతి మీద అంటుంది. ఇలా నేను అన్నాను, అమ్మ ఈ మెసేజ్ అయ్యేదాకా నువ్వు మళ్ళీ ఎక్కన్నాను. ఆమె వినట్లేదు, ఈమె వినట్లేదు, మధ్యలో వచ్చేస్తుంది. ఏటో దూది ముక్కలాడితే ఏదో పట్టుకొని వస్తుంది, మూతి మీద ఆడుతుంది, ముక్కు మీద ఆడుతుంది. ఇలాగా మళ్ళీ నాకు మెసేజ్ అయ్యేదాకా నువ్వు నాకు కనబడకమ్మా అన్నాను. డిస్టర్బెన్స్ అనమాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అలంకారం కొరకు ఎంత డబ్బులు ఇస్తారో మళ్ళీ వాళ్ళకి ఆ స్పెషల్ ప్యాకేజ్ ఉంటుంది. వాళ్ళకి ప్యాకేజ్ కోసం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత అలంకారము ఎంతసేపు ఉంటుందండి? అలంకారం ప్రభు సన్నిధిలో యుగయుగములు కనబడబోతున్నాము. వరుడైనటువంటి మన ప్రభు ఎదుట మనం ఎలా అలంకరించుకోవాలి? ప్రకాశమానములు, మామూలు డ్రెస్సులు కాదు అవి. ఏ డ్రెస్ కూడా అంత ప్రకాశవంతంగా ఉండదు. నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడును అంటూ అవి పరిశుద్ధుల నీతి క్రియలు అంటున్నాడు. కొంతమంది అవి విశ్వాసము ద్వారా వచ్చినటువంటి వస్త్రములే అంటున్నారు. కానీ అక్కడ క్లియర్గా రాసింది అవేంటి? పరిశుద్ధుల నీతి క్రియలు. ఇవి ఎలా వస్తాయి చెప్తాను చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 10-11. తెలుగులో అన్నీ కలిసిపోయి ఉంటాయేమో. కిందకు వచ్చేస్తే, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు. చూడండి, పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘస్థుల కోసం ప్రార్థన చేస్తూ ఏమని అంటున్నాడంటే, క్రీస్తు దినము. అందరూ చెప్పండి, ఏ దినము? సో వన్ డే విల్ కమ్, ఇంకా మన డే ఉండదు. ఇంకా అది ఎవరి దినం? క్రీస్తు దినము, ప్రభు దినము. మరొక దినం వస్తుంది, అది భయంకరమైనటువంటి దినము, ఉగ్రత దినం వస్తుంది. తండ్రి అయిన దేవుని దినం వస్తుంది, దేవుని దినము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మనుషుల దినములు, ఇప్పుడు అన్ని మనుషుల దినములు కనుక మనము ఏదైనా ఏం చేస్తున్నాం? జంతర్ మంతర్ ఏదైనా చేసేస్తున్నాం. వన్ డే విల్ కమ్, అది ఎవరిది అంటే ద డే ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా.
ప్రభు యొక్క దినమందు, క్రీస్తు దినమందు నిష్కపటులను నిర్దోషులను కావాలి అని ప్రార్థిస్తున్నాను అంటాడు. అని చెప్తూ అక్కడ ఏమన్నాడంటే పైన, మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై. ఏం చేయాలట? యేసుక్రీస్తును బట్టి వచ్చిన నీతి. కనుక పరిశుద్ధుల నీతి క్రియలు అంటే ఏంటంటే యేసుక్రీస్తు వలన వచ్చినటువంటి నీతి ఫలములతో నిండుకొని ఉండాలి. నేను ప్రభువును ఎరుగక మునుపు నా జీవితంలో అటువంటి నీతి లేదు. ఇప్పుడు నాలో వచ్చినటువంటి ఆ నీతి ఫలం ఎవరిదంటే యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి ఫలము. హల్లెలూయా. యేసుక్రీస్తును ఎరిగిన తరువాత, యేసుక్రీస్తును వెంబడిస్తున్న తరువాత నాలో ఎటువంటి ఫలం ఉండాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి ఫలములు నాలో ఉండాలి. అది పరిశుద్ధుల నీతి క్రియలు. ఇప్పుడు నాలో ఈ నీతి ఎక్కడి నుంచి వచ్చింది? అది దేర్ ఇస్ నో బోస్టింగ్. ఇందులో అతిశయించడానికి లేదు. ఈ నీతి ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి ఫలములతో నిండుకొనిన వారే. నిండుకొనిన వారేంటంటే కంప్లీట్గా మన జీవితంలో యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి ఫలములతో నిండిపోయి ఉండాలట. యేసుక్రీస్తు దినమునకు అప్పుడే మనం ఎలా ఉంటాము? ఆయన దృష్టికి నిర్దోషులముగాను నిష్కపటులముగాను కనపడతాము. కనుక క్రైస్తవ జీవితము మనం ఎక్కడి నుంచి ప్రారంభించాము? లోకంలో ఉన్నాము, రోడ్డు పక్కన ఉన్నాం, చెడ్డవారు మంచివారు ఎలాంటి వారో మనం ఎలాగున్నా లోకంలో దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? మనందరినీ కూడా సంఘంలోనికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా విందులోనికి వెళ్ళలేదు. ఒక దినం వస్తుంది, రాజు బయటకు వచ్చాడు. విందులోనికి ప్రజలను ఆహ్వానించక మునుపు, ప్రియ దేవుని బిడ్డలారా, అందరి మీద ఏం చూస్తాడు? పెండ్లి వస్త్రాన్ని చూస్తాడు. ఆ పెండ్లి విందులో పాలుభాగస్తులు కాబోయే వారందరూ కూడా పెండ్లి వస్త్రాన్ని ధరించుకున్న వారుగా కనిపించాలి. హల్లెలూయా. అది రక్షణ వస్త్రము. హల్లెలూయా. దేవుడే ఆ రక్షణ వస్త్రాన్ని అందరికి కూడా ఉచితంగా ఇస్తున్నాడు. ఆ రక్షణ వస్త్రం ధరించుకున్న మనము ప్రతి దినము కూడా ఆ గొర్రె పిల్ల యొక్క రక్తములో మన వస్త్రములను ఏం చేసుకోవాలట? ఉతుక్కొని తెలుపు చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు ఇక్కడ, ఆమెకు ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడును. 8వ వచనం తర్వాత 9వ వచనంలోనికి గొప్ప విందులోనికి మనం వెళ్తున్నాము. ఆమెకి ఏమిస్తారట? ఏంటది? పరిశుద్ధుల నీతి క్రియలు. అనగా మన స్వజ్ఞానము స్వనీతితో చేసినవి కాదు, యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి క్రియలు. హల్లెలూయా. యేసుక్రీస్తును బట్టి వచ్చినటువంటి నీతి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉందా మీకు యేసుక్రీస్తును బట్టి? ఇది నా నీతి కాదు, దేవుని నీతి. ఆమేన్. హల్లెలూయా. ఇది నా నీతి కాదు, ఇది నా ఫలము కాదు, యేసుక్రీస్తును బట్టి వచ్చినటువంటి నీతి ఫలములతో మనం నిండుకొని ఉండాలి. ప్రభుతో సహవాసం చేస్తున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యముతో సహవాసం చేస్తున్నప్పుడు, ప్రభు యొక్క ఆత్మతో మనం సహవాసము చేస్తున్నప్పుడు నీతి ఫలములతో నిండుకొని ఉంటాం. హల్లెలూయా. అవి ఎలాంటి వస్త్రాలుగా మనకు దేవుని సన్నిధిలో కనబడతాయంటే ప్రకాశవంతమైనవి. దేవునికి స్తోత్రము కలుగును గాక. నిర్మలమైనవి అట. దేవునికి స్తోత్రము కలుగును గాక. నిర్మలమైనవి అంటే ఏంటి అనుకున్నారు? ప్యూర్. ఇంకా ఎంత ప్యూర్ అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అందులో దగ్గ దగ్గ మెరుస్తూ, అందుకో ముందు అధ్యాయంలో ఉంటుంది, ఆ పెండ్లి కుమార్తె దిగుతున్నప్పుడు దగ్గ 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 మెరిసిపోతూ ఉంటుందట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రియమైన వారులారా, ఎంత మరి ఆ పరిశుద్ధతలోనికి మనం వెళ్ళాలి. ఇది చాలామందికి కొంచెం కష్టంగా ఉంటుంది లోకంలో ఉన్న వాళ్ళకి. కానీ ప్రియం వీఆర్ ఇన్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో వెళ్తున్న వాళ్ళకి అదేం పెద్ద కష్టం కాదు. ఆల్రెడీ మనము పరిశుద్ధంగా ఉన్నాము. ఆల్రెడీ దేవుడు మనకు తెల్లని వస్త్రాలు ధరింపజేసి ఉన్నాడు. చిన్నది ఎక్కడైనా కనబడగానే గబగబా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? గొర్రెపిల్ల యొక్క రక్తముతో, ప్రభువా నీ రక్తముతో నన్ను శుద్ధి చేయి. హ్యావ్ యు ఎవర్ ప్రేడ్? అలాగా, ప్రభా నన్ను క్షమించు. నేను మాట్లాడుతున్నప్పుడు కబుక్కుమని ఆ మాటలో అలా ఆ మాట దొర్లింది, నీ రక్తముతో నన్ను శుద్ధి చేయి. వెన్ యూ ప్రే, మనం ప్రార్థిస్తున్నప్పుడు అందుకే అవన్నీ కనబడతాయి. అందుకే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మొదటగా ఏం చేయమన్నాడు ఆయన? ఏ విధమైనటువంటి వారి విషయంలో ఏ పొరపాటు జరిగిన ముందు వారిని క్షమించండి, వారితో సమాధాన పడండి, వారి దగ్గరికి వెళ్ళి ముందు సమాధానపడి ఆ కోపాన్ని లేకపోతే వీటన్నిటిని కూడా తొలగించుకో. అంటే ప్రార్థన చేస్తుండగానే మనకేమొస్తుంది? స్పిరిట్ ఫిల్డ్ పీపుల్ అందరూ కూడా ప్రార్థన చేస్తుండగానే ఏం జ్ఞాపకం వస్తాయి?
జస్ట్ మనం ఎక్కడ మన మచ్చ ఎక్కడుందో అక్కడ కనబడుతుంది. వెంటనే ఏం చేయాలి? ప్రభు యొక్క రక్తము చేత మనం కడుక్కోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము చేత మనం వెంటనే శుద్ధి చేసుకోవాలి. ఇట్స్ ఈ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్ అది. ఈ ప్రాసెస్ అంతా చేయకుండా ఉండి డైరెక్ట్గా వచ్చి కూర్చున్నాము, అంతకాలం నుంచి వచ్చాం ప్రభు, నువ్వు పిలిచిన ఫస్ట్ నేనే వచ్చి కూర్చున్నాను ప్రభు అన్నా కూడా ప్రభు ఏమంటున్నాడు? వీడిని తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టి చీకటిలోనికి త్రోసివేయండి అంటున్నాడు. ప్రభు దినం వచ్చేసరికి ఆయన ఎంతో కఠినంగా ఆయన ఉంటున్నట్టుగా చూస్తాం. యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి ఫలములతో మనం నిండుకోవాలి. చివరి మాట, చివరి అధ్యాయం ప్రకటన గ్రంథము 22:14. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కుని వారు ధన్యులు. ఎవరు బ్లెస్సెడ్? ధన్యులు. ఎవరు ఉతుక్కునే వాళ్ళు? మగవాళ్ళు అనుకుంటారు. వీ డోంట్ వాంట్, ఈ పని మంది కాదు. ఈ పని తీసేయడం, ఇసిరేయడం. రెడీగా ఉన్నాయా? ఊరు వెళ్తున్నాను, మన మా బెన్ని అడుగుతున్నాడు, అన్ని బట్టలు రెడీయా? వెళ్ళిన తర్వాత ఎవరు ఉతుక్కోవాలరా అని అడిగాను నేను. వెళ్ళిన తర్వాత మాకు తెలుసులే ఉతుక్కోవడం. ఉతుక్కోవాలి. ఎవరు బట్టలు? ఏమ్మా? ప్రైజ్ లార్డ్. ఎవరి బట్టలు వాళ్ళే అన్నాడు. ప్రైజ్ లార్డ్. అనొక అంటున్నాడు, మరి ఎవరి బట్టలు వాళ్ళే అని. మనకు తెలియదు ఏం జరుగుతుందో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తమ వస్త్రములు ఉతుక్కుని వారు ధన్యులు. గుమ్మముల గుండా జీవ వృక్షమునకు హక్కు గలవారై, గుమ్మముల గుండా ధైర్యముగా వెళ్ళేవారు ఎవరంటే తమ వస్త్రములు. ఎలా ఉన్నాయి మీ వస్త్రాలు? ఇస్త్రీ బట్టలు లేకపోతే చర్చికి వెళ్ళాం. ఇక్కడ మనం ఎంతో చాలా ఇస్త్రీ బట్టలు లేకపోతే ఏమో చర్చికి వెళ్ళాం. బట్టలు నచ్చకపోతే, బాగోపోతే చర్చికి వెళ్ళాం. ఇక్కడ ఎన్ని నాటకాలు వేసినా ఒక డే వస్తుంది. ఇది మీ డే. ఎవరి డే? బీడే బర్త్డే. ఇవాళ ఏమనకండి నా బర్త్డే. ఎవరిదైనా ఉందట ఇవాళ బర్త్డే? ఇవాళ నేనేమనకండి నా బర్త్డే అయితే ఏమనకూడదట. మరి అదే రూల్లో మనకు తెలియదు. ఇవాళ ఏం బర్త్డే రోజు ఏమనకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మీ డే. బట్ ద డే విల్ కమ్, ద లార్డ్స్ డే. అది మీ డే కాదు. మీకున్నటువంటి అధికారము, మీకున్నటువంటి ధనము, మీకున్నటువంటి జ్ఞానము, ఘనతలు అన్నీ కొట్టివేయబడతాయి. ద డే ఆఫ్ ద లార్డ్, అది ప్రభు దినము. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు దేవుడు ఏం చూస్తాడంటే తమ వస్త్రములను ఉతుక్కున్నవారు. వారిని అక్కడి నుంచి ఎక్కడ తీసుకువెళ్తాడంటే పెండ్లి విందులోనికి తీసుకొని వెళ్తాడు. జీవ వృక్ష ఫలములను తినడానికి తీసుకొని వెళ్తాడు. దట్ ఈస్ ద గ్లోరియస్ డే. హల్లెలూయా. మనము దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం అనుకోండి. ఇవన్నీ తెలిసి కూడా ఆ డేస్ చాలా దగ్గరగా వచ్చాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జరుగుతున్న పరిమాణాలన్నీ కూడా చాలా దగ్గరికి వచ్చేసాయి. ప్రభు దినము బహు సమీపముగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ దినము సమీపించిన కొలది మళ్ళీ ప్రభు చెప్తున్నాడు, సమాజముగా కూడుకున్నట మానొద్దు. సమాజముగా కూడుకున్నట్టు ఏం చేయొద్దు? హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ఆ దినము సమీపించిన కొలది సమాజముగా కూడుకున్నట మానొద్దు. ద ఫెలోషిప్, క్రిస్టియన్ ఫెలోషిప్ ఎప్పుడు కూడా వాట్ రిమైండ్స్ అంటే మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన మ్రష్టును అంతటిని కూడా శుద్ధి చేస్తుంది. కనుక ప్రకాశమానములైనటువంటి వస్త్రాలు ధరించుకోవాలి. పర్వాలేదులే అనుకుంటే సడన్గా వస్తుంది ఆ దినము. వీ కెనాట్ ఎస్కేప్. బైబిల్ చెప్తుంది అకస్మాత్తుగా ఆ దినం వచ్చేస్తుంది. అది ఎవరికంటే ప్రిపేర్గా లేని వాళ్ళకి. ప్రిపేర్గా ఉన్న వాళ్ళకి అదేమి అకస్మాత్తుగా వచ్చేది కాదు. వాళ్ళకి తెలుస్తుంది అకస్మాత్తుగా వస్తుంది. అంటే మీకు ఇక టైం ఉండదు. మీరు మరలా ప్రభువుని అడగడానికి, మరలా ప్రభువుని క్షమించమని అడగడానికి,
మీ పాపాలు ఒప్పుకోవడానికి, లేకపోతే ఇంకా ఏదో మనుషుల దగ్గరికి వెళ్ళి సమాధాన పడడానికి సమయం ఉండదు. సడన్గా వచ్చేస్తుంది ఆ దినము. రెప్పపాటులో జరిగిపోతాయి అన్నీ కూడా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతాయి. సో అలాంటి దినము కొరకు మనం ఎలా ఉండాలంటే సిద్ధపడి ఉండాలి. ఎలా ఉండాలి? గొప్ప విందునకు దేవుడు మనల్ని అందరినీ పిలుస్తున్నాడు. ఆ విందులోకి మనమందరము కూడా సిద్ధంగా దయచేసి ఉండాలని దేవుని సేవకునిగా కోరుతున్నాను. కనుక నేను నాకు లాస్ట్ ఆ ప్రేయర్ సెల్లో ఒక సిస్టర్ వాళ్ళ ఇంట్లో జరిగిన ఆ మెసేజ్ చెప్పండి, చాలా బాగుంది, రికార్డ్ అవ్వలేదు కదా అని. లేదు, తర్వాత చెప్తాను. గాడ్ హ్యాస్ గివెన్ మీ అనదర్ మెసేజ్ టు ప్రిపేర్ ద చర్చ్ టు మీట్ ద లార్డ్. సంఘము ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. గొర్రెపిల్ల రక్తంలో మన వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకోవాలి. రక్షణ ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్స్ గిఫ్ట్, ఫ్రీ గిఫ్ట్. ఆ రక్షణ ధరించుకొని ఆ వస్త్రాలను ధరించుకున్న వారమండి. ఇట్ ఈస్ యాక్చువల్గా ఇదంతా మన కోసమే. వాట్ అబౌట్ అదర్స్? దేవుని బిడ్డలారా, మనం ఎక్కడున్నామో దయచేసి అందరం కూడా సిద్ధపడదాము ప్రభు రాకడ కొరకు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేస్తూ సిద్ధముగా ఉండు, కనిపెట్టి ప్రార్థన చేస్తూ సిద్ధముగా ఉండు. రేపబాదున మారాలి, రేపబాదున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేండ్లు పరిశుద్ధులకు విందవుతుంది, ఏడేండ్లు పరిశుద్ధులకు విందవుతుంది. ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది, ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మూయబడు, ఈ సువార్త మూయబడు. వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు
రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. వెయ్యేండ్లు ఎలపై రాజ్యమేలును. వెయ్యేండ్లు ఎలపై రాజ్యమేలును. ఈ లోక రాజ్యాలన్నీ ఆయనవే అగును. ఆమేన్ ఆమేన్. ఈ లోక రాజ్యాలన్నీ ఆయనవే అగును. నీతి శాంతి వర్ధిల్లును. నీతి శాంతి వర్ధిల్లును. న్యాయమే కనబడును. న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరం కూడా ఒకసారి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాము. ప్రభువా, ఆ గొప్ప పెండ్లి విందు జరగబోయే సమయం దగ్గరికి వచ్చింది. గొర్రె పెండ్లి విందునకు పిలువబడిన వారు ధన్యులు. అదే లేఖను మరలా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏర్పరచబడిన వారు గొర్రెపిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కుని వారు, పరిశుద్ధుల నీతి క్రియలు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్లు ధరించిన వారు. ప్రభు యొక్క రక్తము చేతనే నేను కడుక్కొని సిద్ధముగా ఉంటున్నావా? క్రీస్తు దినము, ద డే ఆఫ్ ద లార్డ్, ద లార్డ్స్ డే. నీ దినం అయిపోతుంది, నా దినం అయిపోతుంది, భూలోకంలో ఉన్న వారందరి దినాలు అయిపోతాయి. ప్రభు దినము రాబోతుంది. దాని కొరకు మెలకువ కలిగి ఉందాము. ప్రభు ఇచ్చిన గొప్ప రక్షణ వస్త్రాన్ని ధరించుకోవాలి. మొదటిగా ఆ రక్షణ వస్త్రాన్ని గొర్రెపిల్ల రక్తముతో శుద్ధి చేసుకోవాలి. ప్రభు కొరకు సిద్ధంగా ఉండాలి. ఈ లోక నటన గతించిపోయే సమయంలోనికి మనం వచ్చాము. దయచేసి ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఈ లోకంలో ఉన్న ఆనందాలు, ఆర్భాటాలు ఇవన్నీ కూడా ఇక అయిపోతాయి. ప్రభు దినం రాబోతుంది. తండ్రి, మమ్మల్ని శుద్ధి చేయండి. లార్డ్, క్లెన్స్ మీ విత్ యువర్ ప్రెషస్ బ్లడ్ లార్డ్. దేవా, ప్రతి మచ్చ, ప్రతి డాగు మరొకసారి నీ రక్తము చేత నన్ను కడిగి శుద్ధి చేయి ప్రభా. ప్రతి ఒక్కరూ ప్రభుని అడుగుదాము. నాట్ ఓన్లీ ఈ సమయం మాత్రమే కాదు, దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ వస్త్రం నిర్లక్ష్యం చేస్తే బైబిల్ చెప్తుంది ప్రభు చాలా కఠినముగా ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని, ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వారిని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకట్లోనికి త్రోసివేయమని ఆజ్ఞాపిస్తున్నాడు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లోనికి ఏ ఒక్కరు వెళ్లకుండా సిద్ధపడదాము. తండ్రి, ఈ మాటలను బట్టి దేవుని యొక్క భయము ప్రతి హృదయంలో పుట్టించండి. మేము ఎంత జాగ్రత్తగా మా జీవితాలను కాపాడుకో ఉండాలి. అలాగే ప్రభా, ఇంకా మేము ఎంతమందిని మేము సిద్ధపరచాలి, ఎంతమందిని మేము ఆహ్వానించాలి, ఎంతమందికి ఈ సువార్తను ప్రకటించాలి. పరిశుద్ధాత్ముడా, మా అందరికీ భారమును దయచేయండి. మమ్మల్ని అందరినీ మరొకసారి
నీ ఆత్మకు తండ్రి అప్పగించుకుంటూ ఈ మాటలందరిలో కూడా ఫలింపు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆశీర్వాదం ఎందుకు ఇవ్వలేదంటే ఒక్క 2 నిమిషాలు ఉషా అమ్మగారు చిన్న సాక్ష్యం చెప్తారన్నారు. ఎక్కువ సమయం కాదు, చిన్నదే. చెప్పండి అమ్మ.